బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కాచిగూడలో పేలుడు సంభవించింది. కృష్ణానగర్లోని ఓ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అయింది. పేలుడు ధాటికి కుప్పకూలింది ఆ ఇల్లు. దీంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించింది. భారీగా పొగ కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను ఆర్పుతోంది ఫైర్ సిబ్బంది. అక్కడికి చేరుకుంది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అగ్నిమాపక శాఖకు చేరుకుందో వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఘటనా ప్రదేశానికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. విజువల్స్ మీరు చూడొచ్చు. సిలిండర్ పేలిన తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లంతా కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంటి పైకప్పు కూలిపోయింది. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక షెడ్ లాంటి ఇల్లు అనుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తే ఈ యాస్బెస్టాస్ షీట్స్ అంటూ ఉంటాయి కదా, యాస్బెస్టాస్ షీట్స్. బహుశా నా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయిండొచ్చు కాక అది అనుకుంటా. ఎందుకంటే మీరు చూడొచ్చు పెంకులు మొత్తం ఎక్కడికక్కడ పడిపోయిన సందర్భం. ఎక్కడికక్కడ మొత్తం మనం మాట్లాడుకున్నట్టుగా యాస్బెస్టాస్ షీట్స్ అవి పూర్తిగా ఆ ఇల్లు ముక్కలు అయిపోయింది. పైభాగం అంతా కూడా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళకి కావాల్సిన సామాన్లు తీసుకొని, చాలా ఇంపార్టెంట్ సామాన్లు తీసుకొని వాళ్ళు బయటకు వచ్చేసారు. ఒకసారి చూడొచ్చు ఇంట్లో ఉన్న సామాన్ అంతా, కిచెన్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనతో ఇంట్లో ఆ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ స్థానికులు కూడా భయపడ్డారు. స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మీరు చూస్తే ఆ ఇంటి నుంచి ఒకవేళ ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి అవకాశం కూడా లేని సిచ్యువేషన్ మనకు అనిపిస్తోంది. పైన ఆ యాస్బెస్టాస్ షీట్స్ నిలవడానికి ఉంచే రాడ్స్ కూడా పూర్తిగా బెండ్ అయిపోయి, అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది అనేది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి? ఎన్ని గంటలకు జరిగింది? అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? పవన్. ఎస్ సచిన్, హైదరాబాద్ కాచిగూడ కృష్ణనగర్లో ఒక ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ తాకిడికి ఒక్కసారిగా ఇంటి పైకప్పు మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా సుమారుగా ఈరోజు సాయంత్రం కాలం వేళ జరగడం జరిగింది. అందరూ కూడా ఆ సమయానికి ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పేలిన తాకిడికి, సిలిండర్ పేలిన తాకిడికి ఒక్కసారిగా ఉన్న చుట్టుపక్కల ఉన్న గోడలన్నీ కూడా అదిరిపోవడం జరిగింది. పైన పైకప్పు ఏదైతే వాళ్ళు ఒక రేకుల రూమ్, సుమారుగా ఒక హాలు, ఒక కిచెను, బయట బాత్రూమ్, ఇంతే. బహుశా ఇంట్లో పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కింద ఏదైతే కింద రెగ్యులేటర్ ఉంటుందో, ఆ స్విచ్ ఏదైతే ఉంటుందో ఆ స్విచ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆఫ్ చేయకుండా అలాగే ఉంచేసి పైన మటుకు ఒక్కసారిగా వారు పనులన్నీ చేసుకున్న తర్వాత దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయిన క్రమంలో కింద నుంచి సిలిండర్ నుంచి కూడా కొంత గ్యాస్ లీక్ అయినట్టుగా కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే కింద రెగ్యులేటర్ కాంచి ఆ గ్యాస్ కొంచెం కొంచెంగా లీక్ అవుతూ తలుపులన్నీ మూసివేయడంతో, చుట్టుపక్కల బయటకు వెళ్ళే వెంటిలేషన్ కూడా పైన అది కూడా మూసివేయడంతో గ్యాస్ మొత్తం కూడా ఇంట్లో పేరుకుపోయి ఈ షార్ట్ సర్క్యూట్ ఏదైతే ఇంట్లో స్విచ్చెస్ ఏదైతే వేస్తాముంటామో అక్కడి నుంచి వచ్చిన కరెంట్ పాస్ అయ్యే సమయానికి ఒక చిన్నపాటి స్పార్క్ వల్ల ఆ గ్యాస్ అంటుకొని ఇంత భారీ బ్లాస్ట్కి అయితే దారి తీసినట్టు కూడా అగ్నిమాపక సిబ్బంది చెప్తా ఉన్నారు. ఈ బ్లాస్ట్ అయ్యే సమయానికి అదృష్టవశాత్తు కుటుంబం ఎవరు కూడా ఇంట్లో లేరు. అందరూ కూడా వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళడం జరిగింది. అందరూ కూడా బయట ఉన్న సమయంలో ఇంతటి భారీ బ్లాస్ట్ జరగడం జరిగింది. కానీ ఈ బ్లాస్ట్ లోపల మొత్తం కూడా వారు సామాన్లు కావచ్చు, వస్తువులు, ఇంకేమైనా అతిథిత వస్తువులు కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కుటుంబం ఇప్పుడు ప్రాణాలతో, అంటే వారి వస్తువుల పైన కూడా అంతకంటే విలువైన వారి ప్రాణాలు దక్కడంతో కొంచెం మేరకు సంతోషంగా ఉన్న తమ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇంట్లో దాచిపెట్టుకున్న కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, కొన్ని వస్తువులు, ఇటు గవర్నమెంట్ వచ్చే పథకాలకు సంబంధించిన పేపర్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సిలిండర్ తాకిడికి అన్నీ కూడా కాలిపోయాయి. మేము దాచుకున్న కొంత మేరకు డబ్బు కూడా కాలిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఉంటున్న నివాసం కూడా ఒక్కసారిగా కూలిపోయింది. ఒక్కసారిగా మేము అందరం కూడా రోడ్డున పడిపోయామంటూ కూడా కుటుంబం తమ బాధని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఒక గ్యాస్ సిలిండర్ చిన్నపాటి లీకేజ్, మనం వంట చేసుకున్న సమయంలో ఇంట్లో చిన్నపాటి గ్యాస్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ చాలా తాత్కాలికంగా అనిపించవచ్చు. కానీ ఒకవేళ మనం కనుక అది ఇంట్లో అన్ని డోర్స్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళిన సమయంలో కొంచెం ఇల్లంతా పేరుకొని ఇంత భారీ బ్లాస్ట్కి అయితే దారి తీస్తుందంటూ కూడా దానికి ఇప్పుడు నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. కాచిగూడలో జరిగిన ఈ బ్లాస్ట్ వల్ల ఇంకా సేఫ్ జోన్గా ఉండడం వల్ల ఆ బ్లాస్ట్ ఏదైతే ఉందో
అధికారులు చెప్పిన దాని ప్రకారం ఆ సిలిండర్ అక్కడి వరకే బ్లాస్ట్ అయ్యి బర్న్ అయ్యి అదే ఇంట్లో పైకంపులు ఏవైతే కూలి మళ్ళీ ఆ సిలిండర్ మీద పడడంతో ఈ మంటలు బయటకు వ్యాపించలేదు. లేకుంటే ఈ మంటలు కాస్త పక్క ఇంట్లోకి అంటుకొని మిగతా అన్ని ఇంట్లోకి వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో అదృష్టవశాత్తు ఈరోజు అదృష్టం చాలా బాగుంది, ఫ్యామిలీ సేఫ్గా ఉంది. అటు అదేవిధంగా బయట వ్యక్తులకు ఎవరికి ఏం కాలేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ సిలిండర్ బ్లాస్ట్ అయిన తాకిడికి ఆ వచ్చిన పొగ దాటికి చుట్టుపక్కల సుమారుగా కిలోమీటర్ రేడియస్ మొత్తం కూడా దట్టమైన నల్లటి పొగ మొత్తం కూడా కమ్ముకోవడం జరిగింది. అందరూ కూడా ఇళ్లలోంచి పరుగులు తీయడం జరిగింది. ఎవరికి కూడా ఊపిరాడనంత విధంగా, ఎందుకంటే ఆదివారం కావడంతో అందరూ కూడా ఇళ్లలో ఆ రోజు ఈ బ్లాస్ట్ జరిగిన క్రమంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఒక్కసారిగా జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ ఏదైతుందో అందరినీ కూడా ఒక భయోందోళనకు గురి చేయడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా అందరూ కూడా అగ్నిమాపక సిబ్బంది చెప్పేది ఒకటే చెప్తా ఉన్నారు, గ్యాస్ సిలిండర్ ఎప్పటికప్పుడు కింద రెగ్యులేటర్స్ అందరినీ బంద్ చేసుకోండి, ఎప్పటికప్పుడు స్విచ్చెస్ బంద్ చేసుకోండి, కిచెన్లో ఎనీ టైం వెంటిలేషన్ అయ్యేలాగా చూసుకోండి అంటూ కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది మరీ ఆ కాలనీ మొత్తం కూడా ఒక చిన్నపాటి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇప్పుడు జరిగిన ఈ బ్లాస్ట్ తాకిడి మటుకు ఆ చుట్టుపక్కల ఇల్లులు ఏవైతే ఉన్నాయో దానికి అటాచ్డ్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రాక్ ఇవ్వడం జరిగింది. అన్నిటి కూడా భవిష్యత్తులో కూలిపోయే, మరీ వర్షాలు పడితే కూలిపోయే అవకాశం స్టేజ్కి వచ్చేస్తే అంత తీవ్రమైన తాకిడిని ఆ బ్లాస్ట్ ఎదుర్కొన్నట్టు కూడా చెప్తా ఉన్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. సచిన్, రైట్, ప్రస్తుతం ఆ కుటుంబం ఎక్కడుంది? ఎందుకంటే సిలిండర్ ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబం అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే పరిస్థితి ఏంటి వాళ్ళది? ఎస్, ఆ కుటుంబ సభ్యులు ఈరోజు సేఫ్గా ఉన్నారంటే ఆ బ్లాస్ట్ అయిన సమయానికి ఎవరు కూడా ఇంట్లో లేరంటూ అధికారులు చెప్తా ఉన్నారు. వారు ఏదైతే ఉదయాన్నే వంట చేసుకొని అన్నీ కూడా వారి కార్యకలాపాలు ముగించుకొని బయటికి వెళ్ళే సమయంలో అందరూ కూడా వారి వారి విషయంలో ఏదైతే రోజు చేసుకుంటారో ఆ పనుల నిమిత్తం వారు బయటకు వెళ్ళిన క్రమంలో సుమారుగా సాయంత్రం 4-4:30 గంటల సమయానికి ఈ బ్లాస్ట్ అయితే జరగడం జరిగిందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అండ్ ఆ ప్రమాదం సమయానికి ఎవరు కూడా ఇంట్లో లేరు, ఆ చుట్టుపక్కల ఇంట్లో కూడా ఎవరు లేకపోవడంతో ఇంత భారీ ప్రమాదం అయితే తప్పింది. ఎటువంటి ప్రాణాపాయం లేదు, ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కూడా అవ్వలేదు. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబం దాచుకున్న డబ్బులు, ఇంట్లో ఏవైతే దాచుకున్నారో ఆ డబ్బులు అండ్ గవర్నమెంట్ సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో వారి అధికార ప్రూఫ్లు, ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డ్స్, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఇలాంటి ఇంటి స్థలం పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఇంట్లో దగ్నం అయిపోవడం జరిగింది. ఉంటున్న ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. ఒక్కసారిగా మేము నేల పడిపోయాం, మా బతుకులు రోడ్డు మీదకి వచ్చాయంటూ కూడా కుటుంబం విలపిస్తూ ఉంది. సచిన్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ సిచ్యువేషన్, ఆ ఇల్లు పైక పూర్తిగా తునకలైపోయింది. మన ముఖ్యంగా యాస్బెస్టాస్ షీట్స్, అవి రేకుల షెడ్ అది, దీంతో మొత్తం ముక్కలు అయిపోయింది ఇంటి పైకప్ అంతా. హైదరాబాద్ కాచిగూడలో పేలుడు జరిగింది. కృష్ణానగర్లోని ఒక ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అయింది. పేలుడు ధాటకి ఇల్లు కుప్పకూలిపోయింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా అక్కడ పొగ వ్యాపించేసింది. ఎప్పుడైతే భారీగా పొగ కమ్మేయడంతో అక్కడ స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దాంతోపాటు మంటలని ఫైర్ సిబ్బంది అక్కడ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో పవన్ అప్డేట్స్ అందించేందుకు జాయిన్ కాబోతున్నారు లైవ్లో. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. స్థానికులంతా కూడా అక్కడ ఇంటికి చేరుకున్నారు. మీరు చూస్తే కనుక ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ ఇంటికి చుట్టుపక్కల, ఎందుకంటే ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ పక్కన వాటికి ఆనుకుని ఉన్న ఇళ్లకు కూడా చిన్నగా బీటలు వచ్చేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. వాటికున్న ఆ ఇటుక ముక్కలు కూడా ఊడిపోయాయి. కాబట్టి వాళ్ళు కూడా భయాందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఫస్ట్లీ ఫైర్ సేఫ్టీ, అంటే ఆ మంటలు కావచ్చు, లేకపోతే ఆ ప్రమాద తీవ్రత మిగిలిన వాటికి అంటకుండా, మిగిలిన వాటికి పాకకుండా, లేకపోతే మిగిలిన వాటికి ఇబ్బంది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన టైంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అనేది అక్కడ వినిపించమాట. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ ప్రమాద తీవ్రత ఆ కళ్ళ ముందు ఒక్కసారి చూడొచ్చు. పూర్తిగా రేకులు ముక్కలు అయిపోయాయి. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. ఆ ఘటన ప్రదేశం దగ్గర ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటనేది. పాతబస్తీ కాచిగూడలో ఆ ఇరుకు ఇళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకసారి చూడండి, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే, అఫ్కోర్స్ కాచిగూడ పాతబస్తీ అనే కాదు, హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో
ఎందుకు మనకి ఇక్కడ బోరబండ సైడ్ కొంచెం లోపలికి వెళితే అక్కడైనా అంతే. పెద్ద కాలు ఉంటుంది, కాలుకి ఆనుకొని ఉంటాయి ఇల్లు. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే కోర్స్ అలాంటిదే జరగకూడదని కోరుకుందాం. జరిగితే కనుక వెంటనే అక్కడికి వెళ్ళడానికి, రెస్క్యూ చేయడానికి ఆప్షన్స్ ఉండవు, చాలా కష్టం. మన గుల్జార్ హౌస్ ఘటన కావచ్చు, లేకపోతే నిన్న అమీర్పేట ఘటన కావచ్చు, ఇలా అంతకుముందు ఇంకో ప్రాంతం. కారణం ఏంటి? ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఉండవు. ఇప్పుడు ఆ విషయం పక్కన పెడదాం. ఇంటికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక, ఇంటి గురించి మాట్లాడుకుంటే కనుక కనీసం ఆ ఇరుకు అంటే ఎప్పుడైతే వెళ్ళడానికి అనువుగా ఉండదు, దాన్ని ఆ ప్రమాద తీవ్రతను కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి పవన్? ఎస్ సచిన్, ఇప్పటికే ఏదైతే శిథిలావస్థలో ఉన్న ఏవైతే పక్కన ఉన్న భవనాలు ఏవైతే ఉన్నాయో వాటందరినీ కూడా ఖాళీ చేపిస్తూ ఉన్నారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది. అండ్ అదేవిధంగా ఆ గోడలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఇళ్లకు పక్కన ఇల్లు అన్నీ కూడా ఆనుకొని ఉన్న క్రమంలో అవన్నీ కూడా మొత్తం కుప్పకూలిపోయింది ఇల్లు అంతా కూడా. సో ఆ ఇంటి యజమానులు అయితే ప్రస్తుతానికి ఒక గవర్నమెంట్ షెల్టర్స్ ఏవైతే ఉంటాయో దానిలోకి అయితే మూవ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే వారి ఇల్లు మొత్తం కూడా కాలిపోయి, మొత్తం కూడా రేకులు కూలిపోయి, వారి డబ్బు దాచుకున్న డబ్బు కావచ్చు, పత్రాలు అన్నీ కాలిపోయిన నేపథ్యంలో వారిని ప్రస్తుతానికి గవర్నమెంట్ వారి తాత్కాలిక షెల్టర్లోకి అయితే పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ దట్టమైన పొగకి ఎవరైతే అస్వస్థత గురయ్యారో వారందరూ కూడా ఒక టెంపరీ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ దీని గురించి అయితే పెద్ద ఎత్తున అవగాహన చేసే చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో బోరబండలో అండ్ ఇటు నాంపల్లి కావచ్చు, ఇప్పుడు కాచిగూడ వరుసగా ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలడం, అండ్ అదేవిధంగా గ్యాస్ స్టేషన్ ఫిల్లింగ్ సెంటర్లో ఈ గ్యాస్ సిలిండర్స్ పేలడం భారీ ఎత్తున బ్లాస్ట్కి దారితీస్తూ ఉన్నాయి. ఎందుకని ఇవి పేలుతూ ఉన్నాయి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి తప్పిదాలు చేస్తే ఇలాంటి బ్లాస్ట్ అవుతాయనే దానిపై గవర్నమెంట్ మీ ఒక హెచ్చరిక ఏదైతే ఒక నోట్ కావచ్చు, ప్రజలకు అవగాహన కావచ్చు, ఇలాంటి ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కాచిగూడలో ఉన్న కృష్ణనగర్లో ఉన్న వీరి నివాసం ఏదైతే ఉందో మొత్తం కూడా ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉన్న గోడలు మాత్రం ఉండడం జరిగింది. ఆ శిథిలాలన్నీ కూడా అక్కడి నుంచి తొలగించేసి కంప్లీట్గా అక్కడున్న సిలిండర్ సంబంధించిన ఆనవాళ్ళు అవన్నీ కూడా తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సచిన్. మరి అదేవిధంగా ఈ కుటుంబానికి తాత్కాలికంగా షెల్టర్ ఇచ్చి మరి ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా చూస్తామంటూ కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది చెప్తా ఉన్నారు. కానీ ఈ వరుసగా ఈ గ్యాస్ స్టేషన్ ఫిల్లింగ్ సెంటర్లో కూడా కొన్ని సిలిండర్స్, ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొన్ని సిలిండర్స్ ఏవైతే ఉంటాయో ఒక సిలిండర్ తయారు చేసిన తర్వాత వాటిని 4 సార్ల కంటే ఎక్కువ రీసైకిల్, 4 నుంచి 6 సార్ల కంటే ఎక్కువ రీసైకిల్ చేసి వాడలేం అంటూ కూడా దానికి ఒక ఎక్స్పైరీ డేట్, దాని మీద ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ రాసి పెడతా ఉంటారు. ఈ సిలిండరు ఇక పనికిరాదు, ఎందుకంటే దానిపైన వాచర్స్ వాల్స్ ఏవైతే ఉంటాయో, పిన్స్ ఏవైతే ఉంటాయో మన రెగ్యులేటర్ పెట్టినప్పుడు ఆ పిన్స్ దాని మీద కూర్చుంటాయి. కొత్త సిలిండర్ అయితే టైట్గా లాక్ పట్టుకుంటుంది, కానీ ఒకసారి మనం ఖాళీ చేసినాక మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది, నిండిపోయి మళ్ళీ వస్తూ ఉంటుంది. ఈ ఆటోలలో ఇలా ఎత్తేస్తూ ఉంటారు, ఒకేసారిగా సిలిండర్ని ఎత్తేసి ఇష్టానుసారంగా అటు ఇటు ఊపేసి పడేయడం వల్ల వాటికున్న వాచర్స్ అనేది లూజ్ అయిపోతూ ఉంటాయి. కొంతకాలం తర్వాత సర్వీస్ అయిపోతూ ఉంటుంది. అలా సర్వీస్ అయిపోయినా కూడా కొన్ని గ్యాస్ స్టేషన్స్ కంపెనీస్ కొత్త సిలిండర్ వాటి ప్లేస్లో కొత్త సిలిండర్స్ పెట్టకుండా వాటికి మళ్ళీ అక్కడ ఒక ఎల్లో పెయింట్ వేసి ఇంకొన్ని సంవత్సరం, ఇంకొక 6 నెలలు ఇలా గడువు పెంచుతూ వాటి మీద ఒక డేట్ అయితే వేస్తూ ఉన్నారు. ఇలా వాచర్స్ లీక్ అయ్యి గ్యాస్ లీక్ అవుతున్న సిలిండర్స్ కూడా చాలామంది ఇళ్లలో ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఏవైతే మనం చాలామంది ఇళ్లలో గ్యాస్ సిలిండర్స్ వాటి మీద ఎల్లో పెయింట్ వేసి ఏదైతే ఒక నెంబర్స్ అయితే రాసి ఉంటారో అవన్నీ కూడా సిలిండర్స్ ఎక్స్పైర్ అయిపోయి క్రష్ చేసి మళ్ళీ కొత్త సిలిండర్ తయారు చేసిన ప్లేస్లో మళ్ళీ ఇదే సిలిండర్ వాడుతూ ఉన్నారు. ఇలాంటి లీక్ అయ్యే సిలిండర్స్ని గ్యాస్ స్టేషన్ కంపెనీలు ఆ నివాసాలకు ఇవ్వడం వల్ల ఆ నివాసాల్లో ఆ రెగ్యులేటర్ని ఆ కింద వాచర్ వాల్ నుంచి స్లోగా చాలా కొద్దిపాటి గ్యాస్ లీక్ అవుతూ ఇంతటి భారీ బ్లాస్ట్కి అయితే దారితీస్తూ ఉన్నాయి. తక్షణమే గవర్నమెంట్ అధికారులు ఇలాంటి సర్టిఫై చేయకుండా మీరే ఎక్స్పైర్ అయిపోయిన వాచర్స్ పనిచేయకుని గ్యాస్ లీక్ అవుతున్న సిలిండర్స్ని మళ్ళీ వినియోగదారులకు ఫిల్ చేసి పంపిస్తున్న వారిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఎక్స్పైర్ అయిన సిలిండర్లు, పనికిరాని సిలిండర్లు, ఈ గ్యాస్ లీకేజ్ సిలిండర్లు పని చేయట్లేమంటూ మన గ్యాస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చినా కూడా మేమేం చేయలేమంటూ కూడా చాలామంది గ్యాస్ స్టేషన్ సిబ్బంది కూడా ఇది చాలా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తూ ఉంటారు. కొంతమంది కస్టమర్లు ఏం చేయలేక తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని అలాగే లీక్ అవుతున్నా కూడా వాడుతూ ఉంటారు. అలా లీక్ అవుతున్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు చాలా వరకు బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి సచిన్. మరి వీటిపై గవర్నమెంట్ తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే మరిన్ని బ్లాస్టులు సిటీలో సంభవించి ఎన్నో మంది ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి గవర్నమెంట్ దీనిపై త్వరగా యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉంది సచిన్. అవునంటే ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అసలు గ్యాస్ ప్రమాదాల గురించి మాట్లాడుకున్న సందర్భం ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఆ ఇంట్లో ప్రమాదం జరిగిన తీరు, ఆ ప్రమాదం జరిగిన సందర్భం, అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. ఒకసారి ఫుల్ ఫ్రేమ్ విజువల్స్ చూపిస్తే కనుక ఆ
రేకుల షెడ్కి అంటే వాటికి హుక్ చేసి ఉంటాయి. ఇది అక్కడ రాడ్లు ఉంటాయి పైన, రాడ్లకి ఇవి హుక్ చేసి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటువంటిది ఆ వేగంగా విరిగి కింద పడ్డాయంటే ఆ ప్రమాద తీవ్రత ఊహించండి. మరి మనిషి అయితే పరిస్థితి ఏంటి? మనిషి అయితే ఇంకా ప్రాణాలతో ఉండే అవకాశం ఉందా? అయితే రెగ్యులేటర్ సరిగ్గా లేకపోవడం, లేకపోతే హోజ్ అంటూ ఉంటారు కదా, రబ్బర్ పైపు, అది పాతదైపోయి పగులు రావడం, ఇలాంటి ఒకటి కారణంగా వినిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆ పైప్ గురించి మాట్లాడుకోవాలి. ఓ రబ్బర్ పైపులు వాడిస్తూ ఉంటాం మనం, ఏదో ఒక 10 రూపాయలకి 20 రూపాయలకి లేకపోతే 100 రూపాయలు, హార్డ్లీ 100 రూపాయలు లేకపోతే 200. అఫ్కోర్స్ పేదవాళ్ళకి అది కూడా కష్టమే, కాదని కాదు. కానీ మన ప్రాణంతో పోల్చుకుంటే అదంత విలువైందా చెప్పండి? గ్యాస్ సిలిండర్ నుంచి ఆ స్టవ్కి కనెక్ట్ చేసే ఉంటుంది కదా హోజ్ పైపు, లేకపోతే రబ్బర్ పైప్ అంటూ ఉంటాయి కదా మన వాడుక భాషలో, ఆ పైపు అవి అయితే కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటా పగుళ్ళు వచ్చేసి ఆ లీక్ అవుతుంటే దాన్ని టేప్లు వేస్తాం. ప్రమాదం అండి, అది చాలా పెద్ద ప్రమాదం. అది మళ్ళీ కొన్ని ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను. అఫ్కోర్స్ కొన్ని సందర్భాలు నేను వెళ్ళినప్పుడు ఫీల్డ్ మీద బయటికి వెళ్ళినప్పుడు నా కళ్ళతో నేను చూసినవి. వాళ్ళు ఇంట్లోకి వెళ్తూ ఉంటారు కదా మాట్లాడినప్పుడు, ఆ గ్రీన్ కలర్ హోజ్, గ్రీన్ కలర్ పైప్ అనుకోండి దాన్ని గ్రీన్ టేప్ వేస్తారు, రెడ్ కలర్ పైప్ అనుకోండి రెడ్ టేప్ వేస్తారు మ్యాచింగ్ కోసం. మన ప్రాణం అండి, అంత లైట్ తీసుకుంటామా? ఆ పైపు అది ఎక్స్పైర్ అయిపోతుంది, పగుళ్ళు వచ్చేస్తాయి. ఆ స్టవ్ దగ్గరికి కనెక్ట్ చేసేటప్పుడు అది ఇలా వంగిపోయి ఉంటుంది, ఇంకా నా పని అయిపోయింది వదిలేయండిరా బాబు అని చెప్పి గోల పెడుతూ ఉంటుంది పైప్. అది నువ్వు పని చేయాల్సింది అన్నట్టుగా ప్రవర్తిస్తాం. ఒకటి అఫ్కోర్స్ అదే కారణం చెప్పలేం, అది కూడా కారణం అవ్వచ్చు. అంటే ఇంకో కారణం ఏమవుతుంది, తక్కువ ధరకు వస్తాయి కదా అని చెప్పి లోకల్ మార్కెట్లో దొరికే పైపులు, రెగ్యులేటర్స్ వాడిస్తూ ఉంటారు. ఇది కూడా ఒకటి కారణం కావచ్చు. అట్ ద సేమ్ టైం సిలిండర్ను స్టవ్ పక్కనే లేదా ఎండ తగిలే చోట ఉంచడం వల్ల కూడా ప్రెషర్కి ఇబ్బంది అవ్వచ్చు. ఇంకోటి ఏంటి, మా పవన్ చెప్పినట్టుగా సిలిండర్ల ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సిలిండర్లకు కూడా ఒక కాలపరిమితి ఉంటుంది. ఎంతమందికి తెలుసు ఆ విషయం? అక్కడ ఒక డేట్, ఒక టైం ఉంటుంది. మీరు సిలిండర్కి సంబంధించి మీరు చూస్తే వాళ్ళు ఆ 3 హ్యాండిల్స్ లేకపోతే ఆ సిలిండర్ దాని మీద ఒక ఉంటుంది 4, 6 ఇలా ఉంటుంది కదా, లేకపోతే 2, 6 ఇలా ఏదో ఉంటుంది. A13, A2 ఏదో ఉంటుంది. ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇలా ఉంటుంది. అలా దాన్ని బట్టి చూసుకుని ఎక్స్పైరీ డేట్ని మనం క్యాలిక్యులేషన్స్తో మూవ్ ఆన్ అవుతూ ఉండాలి, లేకపోతే అడిగి తెలుసుకోవాలి. అండ్ చాలా ఇళ్లలో వినిపించే మాట, రాత్రిపూట రెగ్యులేటర్స్ మాత్రం ఆపరండి బాబు. రాత్రిపూట రెగ్యులేటర్ ఆపడం మర్చిపోవడం, లేదా స్టవ్ ఆన్ చేసి వదిలేయడం, బహుశా నిర్లక్ష్యం అని అనలేం కానీ పూర్తి స్థాయిలో మేబీ అజాగ్రత్త అయి ఉండొచ్చు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇన్సులేషన్ జాగ్రత్తలు తీసుకోవాలి. సిలిండర్ని ఎప్పుడూ స్ట్రైట్గా ఉంచొద్దు. సిలిండర్ని ఎప్పుడూ స్ట్రైట్గానే ఉంచాలి, అంటే నిలువుగా మాత్రమే ఉంచాలి. చాలామంది హోటల్స్ దగ్గర నేను చూస్తూ ఉంటాను, లేకపోతే ఈ టెంపుల్స్ దగ్గర, లేకపోతే టెంపుల్స్ అనే కాదు బయట కార్యక్రమాలు అవుతూ ఉంటాయి కదా, ఏదైనా ఒక శుభ కార్యక్రమం వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక ఈవెంట్ అయినప్పుడు గ్యాస్ అయిపోయింది కదా అని చెప్పి దాన్ని పడుకోబెట్టేస్తారు, అడ్డంగా పడుకోబెట్టేస్తారు కిందన. అదొకటి, ఎప్పుడు నిలువుగానే ఉంచాలి, పడుకోబెట్టకూడదు. సిలిండర్ ఉంచే చోట దానికి శుభ్రంగా గాలి రావాలి, వెలుతురు రావాలి, ధారాళంగా ఉండాలి. మూసేసిన క్యాబినెట్లో ఉంచకపోవడం మంచిది. చాలామంది ఏం చేస్తారని చెప్పి నా సిలిండర్ కనిపించకూడదని చెప్పి సిలిండర్ కిందన ఒక క్యాబిన్ లాంటిది పెట్టి దానికి నోరు కుక్కేసి తాళం వేసేస్తారు ఏకంగా. నా ఇల్లు బాగా కనిపించాలని చెప్పి అది కాస్త వదిలేయండి. దాన్ని ఒక లీక్ అయినా సరే బయటికి పోతుంది, దానికి వెంటిలేషన్ ఉంటాయి. అండ్ గుర్తుంచుకోవాల్సింది ఖచ్చితంగా ISI మార్క్ ఉన్న సురక్ష పైప్స్ అంటూ ఉంటారు, వాటిని వాడండి. అది చాలా థిక్గా ఉంటుంది, కొంచెం కాస్ట్లీ అది, బట్ అది వాళ్ళు చెప్తే వాళ్ళు మీ గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర ఉండొచ్చు కాక, లేకపోతే సురక్ష అని చెప్పి కొంచెం గట్టిగా ఉంటుంది, స్టాండర్డ్ది ISI మార్క్ ఉన్నది చూసుకోండి. తర్వాత వీలైతే 2 ఏళ్ళకు ఒకసారి పైప్ మార్చే అలవాటు చేసుకోండి. ఇది నేను చెప్పే మాట కాదు, మరి ముఖ్యంగా కొంతమంది ఈ డీలర్స్ కావచ్చు వీళ్ళు చెప్పే మాట ఇది. పైపుపై ఎటువంటి కవర్లు లేదా బట్టలు కప్పకండి, టేపులు వేయకండి. అది లీక్ అయిపోతే దాన్ని తీసి పక్కన పడేయండి, దాని పని అయిపోయింది. నా పని అయిపోయిందిరా మొర్రో అని చెప్పి గోలెడుతుంటే లేదు నువ్వు పని చేస్తాను చెప్పి టేప్ వేస్తాను అనుకోండి, అది ఏం చేస్తావు రోజు దానికి కాలు టప్పని పేలుతుంది, అది మళ్ళీ మన మీద ఇంపాక్ట్. ఒక 100 రూపాయల పైపు 200 రూపాయల పైప్తో పోయేదానికి మనం ప్రాణాలు తెచ్చుకుంటాం. అండ్ సిలిండర్ గురించి మాట్లాడాను ఇందా,
ఎక్స్పైరీ డేట్. సిలిండర్ మీద 3 ఇనుప పట్టీలు ఉంటాయి. A26, B27 లాంటి కోడ్స్ ఉంటాయి. అవి ఏంటవి? ఏ అంటే జనవరి నుంచి మార్చి వరకు, బి అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు. రాసి పెట్టుకోండి, ఎవరైనా పక్కడు చెప్పే ప్రయత్నించండి, గుర్తు చేసుకోండి. లేకపోతే అందుకే నేను వాడుక భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేనేం పైన బ్రహ్మ పదార్థం లాంటి భాష వాడట్లేదు. అండ్ అఫ్కోర్స్ చాలామందికి తెలుసు, తెలియదని కాదు కానీ, బట్ ఇంకా ఎవరైనా తెలియమంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నించండి. కనీసం మీ వల్ల మీరు షేర్ చేయడం వల్ల, మీరు వెండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల, కొన్ని ఇన్ఫర్మేషన్ అనే పాస్ చేయండి. బతుకుతారు కదా, ఒక్క కుటుంబము ఒక్క ప్రాణమైన బతుకుతుంది కదా. A26 అని ఉందనుకుందాం. అంటే ఏ అంటే ఏంటి? జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ 3 నెలలు 26 26 వరకు, అంటే 2026 మార్చ్ వరకు దీని ఎక్స్పైరీ డేట్ ఉందని చెప్పి. బి అనుకోండి ఏప్రిల్ మే జూన్, సి అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్, డి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్. A26 అంటే జనవరి నుంచి మార్చి వరకు ఉన్న సందర్భం. అంటే ఇప్పుడు సిలిండర్ ఎలా ఉంది, పట్టి ఉంది, దాని మీద A28 అని అనిపించింది అనుకోండి, అంటే మార్చ్ 28 వరకు దాని ఆ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఉందని చెప్పి. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. దీంతోపాటు లీకేజీలను గుర్తించడం. ఎప్పుడైతే గ్యాస్కి సంబంధించి వాసన వస్తుందో అనుకుందాం, చిన్నది వెంటనే గుర్తించే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు లీకేజీ ఎక్కడుందో అని చెప్పి మనం ఏం చేస్తాం? వాసనతో పసిగడ్డ మంచిది. అలా వాసన వచ్చినప్పుడు వెంటనే గీసి మాత్రం దయచేసి అటువంటి ప్రయత్నాలు, అటువంటి వాటికి వెళ్ళకండి. ఇంట్లో అగ్గిపెట్టి కాదు కదా, ఒక నిప్పు రవ్వ కూడా అటువంటి సందర్భాల్లో ఇంట్లో వెలగకుండా చూసుకుంటే మంచిది. ఎందుకంటే గ్యాస్ వాసన వస్తుందంటే ఎక్కడ లీక్ అవుతుందని అర్థం. జాగ్రత్త పడి ముందు దాన్ని కట్టేసిన తర్వాత, వాసన తగ్గిన తర్వాత అప్పుడు వీ కెన్ గో త్రూ విత్ అవర్ వర్క్స్. దీంతోపాటు ఒకసారి విజువల్స్ చూసి అర్థమవుతుంది ప్రమాదానికి సంబంధించి ఎంత దారుణంగా ప్రమాదం జరిగింది. ఫుల్ ఫ్రేమ్కి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రమాద తీవ్రతను అర్థం పడుతుంది ఈరోజు ఘటన. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం పీసీఆర్. ఎస్, దాంతోపాటు గ్యాస్ లీక్ అవుతున్నట్టు అనిపించింది అనుకోండి, స్విచ్లు ముట్టుకోవద్దు. గదిలో లైట్లు మనం కొద్దిసేపు కింద మాట్లాడుకున్నట్టుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని మూసేయడం, తలుపులు తీసి వదిలేయడం, రెగ్యులేటర్ని ఆఫ్ చేయడం. 1906 హెల్ప్ లైన్, నేను మళ్ళీ చెప్తున్నాను, 1906 గ్యాస్ లీకేజ్ హెల్ప్ లైన్కి కాల్ చేయడం. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అండ్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.